రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాన్ డీర్ 5310 డెష్మిష్ బాక్స్ హార్వెస్టర్ అయితే సేల్కి అయితే పట్టుకొచ్చేసాను. తక్కువ ధరకు వస్తుందన్న. బండి వచ్చేసరికి ఎక్కువగా అయితే నడవలేదు అండ్ ప్రజెంట్ కూడా ఫీల్డ్ పైన అయితే ఉందన్న. బండికి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవు. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశాను. దయచేసి వీడియోని మొత్తం చూసినాక ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న. బండి రిలేటెడ్ మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని ఓనర్కి సంప్రదించండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్స్ కానీ హార్వెస్టర్ బాక్సెస్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఫొటోస్ డీటెయిల్స్ సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ హార్వెస్టర్ని అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5310 డెష్మిష్ బాక్స్ హార్వెస్టర్ అన్న. హార్వెస్టర్ వచ్చేసరికి గుడ్ అండ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బండికి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే వాడుకోవచ్చు. అండ్ ప్రజెంట్ కూడా బండి ఫీల్డ్ పైనే వర్కింగ్లో కండిషన్లో ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్న. వెహికల్ వచ్చేసరికి వెహికల్కి ఎలాంటి పని అయితే లేదన్న. డైరెక్ట్ తీసుకొని వాడుకోవచ్చు. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న ఇది వచ్చేసరికి. అండ్ ఇక్కడ హార్వెస్టర్ పైన ట్రాక్టర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే దీనిపైన వచ్చేసరికి జాన్ డీర్ వారి 5310 అనే మోడల్ ట్రాక్టర్ అయితే ఉందన్న. ట్రాక్టర్ కొత్త కండిషన్లో అయితే ఉందన్న. తక్కువగా నడిచిన ట్రాక్టర్ అయితే అనొచ్చు. ఇక బాక్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మీకు తెలిసిందన్న డెష్మిష్ బాక్స్ మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. డెష్మిష్ బాక్స్కి ఎలాంటి రిపేర్లు లేవన్న. మంచి కండిషన్లో అయితే ఉంది. ఇక రెండుటి రిలేటెడ్ పేపర్స్ మరియు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. ఇక హార్వెస్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క మోడల్ వచ్చేసరికి 2016 మోడల్ అన్న. అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2017 రిజిస్ట్రేషన్ అన్న. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్. టైర్ల విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గానే ఓనర్ సిల్ టైర్స్ వేయించానని చెప్తున్నాడు అన్న. మీకు సిల్ టైర్స్తోనైతే బండి అయితే ఇస్తాడు. ఇది అన్న హార్వెస్టర్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక దీని యొక్క ప్రైజ్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు అయితే తేవడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకోండి అన్న. మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్స్ ఉంటాయి. అండ్ ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు యూస్ఫుల్ అయ్యే బండ్లు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ హార్వెస్టర్ ధర ఓనరు 8 లక్షలు అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 8 lakhs చెప్తుండు. ప్రైస్ నెగోషియబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి నల్గొండ డిస్టిక్లో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. నల్గొండ జిల్లా ఏరియాలో అయితే ఉందన్న, తెలంగాణ స్టేట్లో. ఇక ఈ బండి ఎవరైతే తీసుకున్నారంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్న ఓనర్ నంబర్. కామెంట్ బాక్స్లో మీకు కనబడకపోతే వీడియో కింద టైటిల్ పైన నొక్కినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో కూడా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. అండ్ మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన ఛానల్లో ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కండిషన్లో ఉన్న బండ్లు వస్తాయన్న. ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము మనము. సో అందుకే మంచి వెహికల్స్ అయితే వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్లో ఉంచి మరియు డిస్క్రిప్షన్లో ఉంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరన్న. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్స్ మరియు వెహికల్స్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి హార్వెస్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు.